హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఫైనల్ వీకెండ్ ఈ సీజన్కి, అంటే ఫినాలే వీక్ కాకుండా ఇది ఇంకా ఫైనల్ వీకెండ్. నాగార్జున గారి క్లాస్ పెట్టడానికి కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఇవ్వడానికి కానీ ఇదే లాస్ట్ వారం అనమాట. మామూలు వారాల్లోనే నాగార్జున గారు ఏం చెప్పరు, ఇంకా చివరికి వచ్చింది ఇప్పుడు ఏం చెప్తారంటే ఏమో ఆ సెకండ్ ప్రోమో చూసిన తర్వాత కొద్దిగా ప్రామిసింగ్గానే ఉందనిపిస్తుంది. కొంచెం మ్యాటర్స్ టచ్ చేస్తున్నారు అనిపించింది. థ్యాంక్స్ టు నిఖిల్ అండ్ గౌతమ్, వాళ్ళిద్దరూ మనకి ఎంతో కొంత ఒక కాంటెంట్ అయితే క్రియేట్ చేసి ఇచ్చారు కాబట్టి దాని మీద వాళ్ళిద్దరికి క్లాస్ పెట్టినట్టుంది. సో ఆ రెండు ప్రోమోస్ గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి. ఒకే ఒక్క మాట ఏంటంటే, ఇంకా రేపు సండే నైట్ అయిపోయిన దగ్గర నుంచి ఇంక ఓటింగ్ స్టార్ట్ అయ్యింది విన్నర్ కోసం, అంతే. సో అప్పటి నుంచి మీ ఫేవరెట్స్ ఎవరున్నారో మీరు వాళ్ళకి ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. వేరే వేరే కాంట్రవర్సీస్లోకి వెళ్లకుండా మీకు ఎవరైతే నచ్చారో, మీకు ఏ విధంగా నచ్చినా అయ్యా ఇంకెందుకు కానీ ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఓట్లు వేసుకోండి. నాకేవో వేరే వాళ్ళ స్టేటస్లు, వేరే రివ్యూవర్స్ వీడియోలు, అసలు ఈ సీజన్ సగం నుంచి సగంగా అది స్టార్టింగ్లో ఏవో రీల్స్ ఏవో చూసా కొంతమందివి. దాని తర్వాత మధ్యలో చిన్న ఇష్యూ అయితే అక్కడి నుంచి అసలు చూడటం మానేసి, ఈవెన్ వాళ్ళ స్టేటస్లు కూడా చూడటం మానేసారు. నాకు ఎందుకు ఇదేం చెప్పి మన ఎందుకైనా ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వచ్చేప్పటికి ఏంటంటే దేని దాని మీద రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. అది రియాక్ట్ అయితే అదేమో కాంట్రవర్సీగా మారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకేమో అంత దాని మీద చేసే అంత టైం ఉండదు. అదే మనం జాబ్ లేదనుకోండి అన్ని కాంట్రవర్సీలను పెట్టుకోవచ్చు. ఎనీవే, సో మీ ఫేవరెట్స్కి రేపటి నుంచి ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. మీ ఫేవరెట్స్ ఎవరైతే వాళ్ళకి ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. ఎవరు గివ్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు. సీజన్ విన్నర్ మీ చేతుల్లోనే ఉన్నాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ దిస్ షో. ఆడియన్స్ ఆర్ ద అల్టిమేట్. ఆడియన్స్కి అల్టిమేట్ పవర్ ఉంది. నైదర్ నాగార్జున నార్ బిగ్ బాస్. మీరు అనుకుంటే ఎవరైనా విన్నర్ అవుతారు, మీరు కాదనుకుంటే ఎవరైనా వెళ్ళిపోతారు, అంతే. ఎవరు ఏం చేసినా సరే. సో నాగార్జున గారు ఫస్ట్ వీళ్ళకి అంటే 14 వీక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 14 వీక్స్లో కంటెస్టెంట్స్ ఎక్కడైనా రిగ్రెట్ ఫీల్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి, సో దాంతో స్టార్ట్ చేద్దాం ఈ 14 వారాల్లో ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ ప్రేరణను పిలిచారు. 11th వీక్ పెట్టింది ఆవిడ. మెగా చీఫ్ అయిన వీక్ అని చెప్పి. అది మీకే కాదు, మీ ఫ్యాన్స్కి కూడా ఎమోషనల్గా రిగ్రెట్గా పాప వాళ్ళు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు డిఫెండ్ చేసుకోలేక ఇక్కడ బాగా సతమతమయ్యారు. సాఫ్ట్గా నీట్గా చేయాల్సింది కొంచెం లాస్ట్ అయిపోయిన అనిపించింది. దట్స్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్ అని చెప్పారు. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. సో ఆ వీక్ మొత్తం ఆవిడకి అసలు కలిసి రాలా. నాగార్జున గారు ఈ వీక్ సంచాలకుగా నీ పర్ఫార్మెన్స్ కోసం నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావు? ప్రేరణ సంచాలకుగా చేసిన దానికి ఇలా అడిగారంటే మిగతా వాళ్ళ సంచాలకుగా, రోహిణి గారి సంచాలకుని కూడా అడగరేమోలేండి, ఎందుకంటే మళ్ళీ ఎలిమినేషన్ ఒకటి ఉంది కదా మేబీ. సో ప్రేరణ ఏం చెప్తారంటే, నేను టైగా ఇస్తానన్నా కానీ బిగ్ బాస్ నో అలా కుదరదమ్మా అన్నారు. అప్పుడు ఇంక నేను అంటే ఆయన అయితే నువ్వు సేఫ్గా ఆడాలనుకున్నావా అని చెప్పి. యాక్చువల్గా అక్కడ గౌతమ్ ఇన్వాల్వ్ అయ్యి ఆ టై అవన్నీ చెప్పకపోయి ఉంటే ఆవిడ పెద్ద రాంగ్ స్టెప్ అయ్యేది. నిఖిల్ పేరు చెప్పేశారు ఆవిడ ఫస్ట్ రౌండ్ క్లియర్ కట్ గౌతమ్, అందులో అసలు డౌటే లేదు. విన్నర్ మాత్రం గౌతమ్ ఫస్ట్ రౌండ్ది. ఆయన ఎనర్జీ కూడా హైలో ఉంది ఫస్ట్ రౌండ్లో. సో అక్కడ తన ఇన్వాల్వ్ కావాలంటే నువ్వు కావాలంటే టై ఇవ్వు, లాస్ట్కి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని. ఆవిడ ఏంటంటే టీ షర్ట్స్ ఈక్వల్గానే ఉన్నాయి ఆల్మోస్ట్, ఇది ఫౌల్ కింద కన్సిడర్ చేసి ఆ రంగు రాసుకోలేదని చెప్పి వెళ్ళింది. సో దానికోసం అడుగుతున్నారు. అంటే నువ్వు సేఫ్ ఆడాలనుకుంటున్నావు అంటే అట్లా అంటే ఇది గుడ్ పర్ఫార్మెన్స్ అయినా మరి నువ్వు నీ సంచాలకుగా అంటే నో అంటే యావరేజ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఎక్కువ డిస్కషన్ జరిగినట్టుంది. నెక్స్ట్ నాగార్జున గారు ఈ వారం నిఖిల్ డెసిషన్ ఈజ్ ఇట్ రైట్ అని. ఏం డెసిషన్? ఓటేశారు వీళ్ళిద్దరికి ఉంటుందా? విష్ణుప్రియ రోహిణి ఉన్నప్పుడు విష్ణుప్రియకి ఓటేసిందనే ఏముంది, ఇంకేముంది నాకు అర్థం కాల. సో చూడాలి, మేబీ పెట్టేసిన తర్వాత మీరు కామెంట్ చేస్తే నాకు గెలిగిద్దేమో. రోహిణి నాకు నచ్చలేదు సార్, అది వెరీ ఈజీ ఆన్సర్స్ వెతుక్కుంటాడు, అంటే సేఫ్ ఆన్సర్స్ వెతుక్కుంటాడు, సేఫ్ గేమర్ అని చెప్పి. సో సెకండ్ ప్రోమోలో అదే చేశారు. అక్కడ మాట్లాడదాం మనం దానికోసం. నెక్స్ట్ నాగార్జున గారు విష్ణు చేత సారీ తీసుకొచ్చి టవర్కి చుట్టమని చెప్పి ప్రేరణ చెప్పారు. ఆవిడకి టవర్కి రోల్ చేయమన్నారు. సో నబీల్ చెప్తా ఉంటారు, సరిగ్గా చుట్టమంటే ఇది, నీ తొత్తర ఎప్పుడు తగ్గిద్ది అని చెప్పి. ఈసారి తిత్తరా అన్నారు. తుత్తర అని రెండు ఉన్నాయి. నాకు తొత్తరే తెలుసు, తిత్తర కూడా ఉందా? సో తొత్తర ఎప్పుడు తగ్గిద్ది అని చెప్పి. చెక్ మీద 15 lakhs రాసావు, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత షట్టర్లో ఎందుకు వేసావు? దాని మీద స్టాండ్ అయి ఉండాలి కదా. దీన్ని నబీల్ ఏ విధంగా కూడా డిఫెండ్ చేసుకోలేడు తెలుసా. మీకు 15 లక్షలు రాశారంటే సార్ విన్నర్స్ మనీ కదా సార్, అది నేనే గెలుస్తానన్న నమ్మకం ఉంది, అందుకని నేను రాశాను, నా డబ్బులే కదా అని చెప్పి అనుకోవచ్చు. మరి నీ దగ్గర విన్నర్ గెలుస్తాను నమ్మకం ఉన్నప్పుడు మరి ఎందుకు రాస్తావు చెక్ మీద? అలా కూడా లాక్ చేస్తారు. సో ఏ విధంగా కూడా చేయలేడు. నాకు ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఉండాలని ఉంది సార్, భయం అనిపించింది, అందుకని రాశాను అని అంటే ఓకే. కానీ ఏదైనా సెల్ఫిష్ అనే వర్డ్ యూస్ చేశారని నాకు సెల్ఫిష్గా అనిపించింది సార్, సెల్ఫిష్గా ఉంది అని చెప్పి రాశాను. సో మళ్ళీ బయటికి రాగానే ఎక్కువ రాశాను అనిపించిందని. నబీల్ త్రూఅవుట్ ద సీజన్ అన్ని సెల్ఫ్లెస్ డెసిషన్ తీసుకున్నాడు, ఈ ఒక్కటే సెల్ఫిష్గా తీసుకున్నాడు. ఆ ఒక్కదానికి ఆ చివరి మూమెంట్కి వచ్చేవాటికి అదే తనని వెంటాడుతుంది. ముందు తీసుకున్న సెల్ఫ్లెస్ డెసిషన్స్ ఏవి ఎవరు పట్టించుకోవట్లా. ఎవిక్షన్ షీల్డ్ కానీ, ఆ ఇన్ఫినిటీ రూమ్లో తనకు వచ్చింది కానీ, ఏదైనా సరే
తను స్వీట్స్ త్యాగం చేయటం కానీ హౌస్ కోసం, మళ్ళీ బయటకు రాగానే ఎక్కువ రాశాను అనిపించింది, వాళ్ళందరిని చూడంగానే ఇంక ఇచ్చేసాను అన్నట్టేమో. నాగార్జున గారు, యూ వాంట్ టు విన్ అని నబిల్, ఐ వాంట్ టు విన్ సార్, ఐ వాంట్ టు విన్ అని చెప్తుంటే నాగార్జున మరి ప్రపంచంలో ఎవరైనా సరే విన్నర్ అన్న వాళ్ళు సెల్ఫిష్ అనుకొని అంటే ఆట సరిగ్గా సెల్ఫిష్ అనుకొని ఆట సరిగ్గా ఆడకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు అని చెప్పి తర్వాత ఆయన బ్లాక్స్ పడేశారు. ఈయన పడేస్తుంటే టవర్ పడేస్తుంటే ఆయన సార్ అన్నారు. నాగార్జున గారు అక్కడ టవర్ పడేసినప్పుడు పడేకపోయినా, నాగార్జున గారు కొండ పగలగొట్టిపోయినా, నాగార్జున గారు కత్తి కూర్చోకపోయినా బయట ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఒపీనియన్ ఉంటుంది. ఆయన దానికి నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది, ఎందుకు వీళ్ళు నాగార్జున సార్ అంటారు, కొండ పగల కొట్టద్దు అంటారు, అర్థం కాల. దానివల్ల వీళ్ళకైనా స్వీట్లు వస్తాయి, కొండ పగలకపోతే రావు కదా, బయట ఒపీనియన్ కదా. సో పగలగొట్టకపోయినా బయట ఒపీనియన్ ఉంటుంది. దాని తర్వాత నాగార్జున అనౌన్స్ చేసింది ఏంటంటే దిస్ వీక్ డబుల్ ఎలిమినేషన్. అది మరి స్టార్టింగ్లో అనౌన్స్ చేశారా లేదంటే ఈ ఫీడ్బ్యాక్ ఇస్తే అనౌన్స్ చేశారా, కానీ అనౌన్స్ చేశారు. సో డబుల్ ఎలిమినేషన్, దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్లో రోహిణి, నెక్స్ట్ ఎపిసోడ్లో విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతారు. ఇది ప్రోమో 1, పెద్ద నాకు అంత హై అనిపించలేదు. సెకండ్ ప్రోమో మాత్రం కొద్దిగా హై ఇచ్చింది. ఏంటంటే నాగార్జున నెక్స్ట్ గౌతమ్ అదే 6th వీక్ ఏదో పెట్టినట్టున్నాడు, మేబీ తను ఎలిమినేట్ అయిపోయిన వీక్ ఏదో అనుకుంటా. అప్పుడు నాగార్జున ఈ వారంలో నీ ఆటలో ఏం రిగ్రెట్ లేదా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. గౌతమ్ నిఖిల్తో నాకు గొడవ అయింది అని చెప్పబోతు, నిఖిల్తో నాకు అని చెప్పి మళ్ళీ ఇద్దరికీ గొడవ అయింది అని చెప్పి. గౌతమ్ ఇంప్రూవ్ అయ్యాడు లాస్ట్ సీజన్కి ఈ సీజన్ కంటే. ఇదే మాటలు లాస్ట్ సీజన్లో కూడా బాగుండే మాటలు, ఈసారి ఇంకొంచెం పర్ఫెక్ట్గా. సో నాకు తనతో గొడవ అయింది కాదు, మా ఇద్దరికీ గొడవ అయింది, నిఖిల్ హట్ అయ్యాడని చెప్పి నేను అందరి ముందు సారీ చెప్పా అనగానే అది మనం మాట్లాడుకున్న మాటలేదు. ఆయన హట్ అయ్యాడని చెప్పి ఇద్దరు తెలివిగా హట్ అయ్యారు కాబట్టి సారీ అన్నట్టు పెట్టుకున్నారు, కానీ వాళ్ళు చేసిన తప్పని వాళ్ళు రియలైజ్ అవ్వలేదని. ఇక్కడ ఏం జరుగుతుందంటే బిగ్ బాస్లో ఎలా మళ్ళీ ఏదైనా క్లాస్ పడిద్దో ఇంకోటి పడిద్దో అనుకొని చెప్పి సారీ ఈజీగా చెప్పేస్తున్నారు. అలాగదు, మనం చేసింది మనకు తప్పు అనిపిస్తే మనకు రియలైజేషన్ వస్తే వేరే వాళ్ళు చెప్పడం వల్ల కానీ దేని వల్ల కానీ అప్పుడు మనం సారీ చెప్పాలి. అదటి వాళ్ళు హట్ అయ్యారు కదా అని చెప్పి సారీ కాదు. మరి నాగార్జున గారు మరి వీకెండ్ లేదని అంటారని అనుకుంటారో ఏమో కానీ సాల్వ్ చేసేసుకుంటున్నారు ఈజీగా. నాగార్జున సింపుల్గా నేనైతే తప్పు చేస్తానే సారీ చెప్తా అంటే నాకు అనిపించాలి కదా నేను తప్పు చేశానని చెప్పి. గౌతమ్ సార్ అతను అన్నాడు, నేను అన్నా, కానీ అతను అన్నా సరే నేను ఓర్చుకోవాల్సిందే. నాకేమనిపించిందంటే అక్కడ ప్రోమోలు వింటున్నప్పుడు తను నన్ను ఒక మాట అన్నాడు, నేను తిరిగి అనేసాను. నాకేమనిపించిందంటే అతను అన్నా కూడా నేను ఓర్చుకోవాల్సింది, నేను అన్నా తిరిగి అనకుండా ఉండాల్సింది అన్న విధంగా. నాగార్జున అసలు అతను ఏమన్నాడని అని సార్ గౌతమ్ ఏమో ఫస్ట్ ఫ్రెండ్స్ని ఏదైనా సిచ్యువేషన్లో వాళ్ళు నిన్ను ఏమైనా అంటే దాన్ని నువ్వు బ్యాడ్గా బయటికి ప్రొజెక్ట్ చేస్తావు అని నా క్యారెక్టర్ మీద ఒక మార్క్ పెట్టడానికి ట్రై చేసినట్టు అనిపించిందని చాలా ఎక్కువ ఆలోచించాడు గౌతమ్ అనిపించింది. సో తన గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో తన క్యారెక్టర్కే బ్యాడ్గా ఒక మార్క్ పెట్టడానికి చేశారేమో అనిపించింది అని చెప్పి దానికోసం ఆయన ఏమనుకున్నారు చెప్తానని చెప్పి వీడియో ప్లే చేశారు. మనం చూసిన వీడియోనే. అదేంటంటే ఫన్ యాంగిల్లో ఒక కలికితో ఆపోజిట్ నుంచి రియాక్షన్ వేరే వస్తుంది అని చెప్పి నిఖిల్ ఏదైతే చెప్తున్నాడు గేమ్ కోసం, ఆ గేమ్లో నువ్వు ఎవరినైనా కలిపితే ఎలా వస్తుంది ఏంటని చెప్పి దాని తర్వాత ఈయన మాటలు కూడా చూపించాడు. వాడుకుంది యష్మిని నువ్వు అని చెప్పి, నువ్వు అసలు నువ్వు వాడుకుంది అందరినీ, తేజాని అందరినీ అని చెప్పి ఈయన ఒకళ్ళది గేమ్ పాయింట్లో వెళ్తుంది, ఒకళ్ళది కొంచెం అది నాగార్జున గారు చెప్పినట్టు డెరగటరీగానే అనిపించింది. నాగార్జున వాడుకున్నాడు అన్నది ఎంత ఇదిగా ఉంది అది ఆ వర్డ్. సో కానీ మూసు కూర్చో అంటే తప్పు, వాడుకున్నావు అంటే మాత్రం తప్పు కాదు, ఆ మూసు కూర్చో అంటే తప్పు కాదు, వాడుకున్నావు అంటే తప్పు కాదు అని చెప్పి ఆయన బ్లాగ్స్ని పడేశారు. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గౌతమ్ ఎలా డిపెండ్ చేసుకుంటున్నాడు, నాగార్జున గారు ఇంకేం అడుగుతారు, ఇంకెంత డీటెయిల్గా వెళ్తారు ఏంటి అని చెప్పి. సెకండ్ నిఖిల్. సో కొద్దిగా అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే ఎక్కువగా గౌతమ్కే చెప్తారు, నిఖిల్కి ఏం చెప్పరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. గౌతమ్కి ఏం పాయింట్స్ ఉన్నాయో నిఖిల్కి ఏం పాయింట్స్ ఉన్నాయో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇద్దరికి ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ గౌతమ్కి ఎందుకు ఎక్కువ చెప్పారు అంటే కొన్నిసార్లు మనకు అని అనిపించింది, ఎందుకంటే చెప్పారు అందుకని. ఎందుకు చెప్పారంటే నేను దాన్ని పాజిటివ్లోనే తీసుకున్నా. వాళ్ళు నిఖిల్కి ఆల్టర్నేటివ్ విన్నర్గా వాళ్ళు చూసింది గౌతమ్ని, బిగ్ బాస్ టీం. నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఒక పాయింట్ వరకు నబీల్ ఉండే, నబీల్ దాటి ఎప్పుడైతే గౌతమ్ ఓటు పెరిగిందో అప్పుడు నిఖిల్కి దగ్గరగా లేదు. జస్ట్ నా అనాలిసిస్ చెప్తాను అంతే, ఇది రైట్ అని కాదు. నాకు అప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గౌతమ్కి మనం పుష్ చేయాలి, కొంచెం పెంచాలంటే గౌతమ్ కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, గౌతమ్కి ఆడియన్స్లో పాజిటివిటీ క్రియేట్ చేయాలి అని చెప్పి గౌతమ్ మీద మోర్ ఫోకస్ చేశారు. నిఖిల్కి ఉన్న ఇదేంటంటే సేఫ్ గేమర్, సేఫ్గా మాట్లాడతాడు, అందరినీ సాటిస్ఫై చేయాలని చూస్తాడు. ఇది చాలాసార్లు నాగార్జున గారు చెప్పేసింది, చెప్పి అది రిపీట్లో ఉంది. బట్ ఆయన టాప్లో ఉన్నాడు, ఆయన వరకు ఎవరినో ఒకరు తీసుకెళ్ళాలి. ఇటు చూస్తేనేమో నబీల్ గేమ్ పెరగట్లా, ఒక సాచురేట్ అయిపోయింది. ఇటు చూస్తే గౌతమ్ పెరుగుతుంది, ఆ పెరుగుతున్నది కానీ సరిపోవట్లేదేమో అనిపించింది. సో ఇంకొంచెం తీసుకెళ్దాము, సో అది పోటాపోటీగా ఉండాలి, ఒక వన్ సైడెడ్ అవ్వకుండా చివరి వరకు ఒక ఉత్కంఠ ఉండాలి అనే విధంగానే తీసుకెళ్ళేదేమో అనిపించింది. సో దానివల్ల చాలామంది ఏంటంటే అరే బే అన్న ఏమన్నా సరే గౌతమ్ని తిడతారు కానీ నిఖిల్ని తిట్టరు అని చెప్పి చాలామంది అనుకున్నారు. అలా ఏం ఉండదు, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు.
ఇక నాగార్జున గారు నెక్స్ట్ నిఖిల్ అనమాట. ఆటలో నిన్ను గౌతమ్ కావాలని కొట్టాడని చెప్పి నువ్వు అలా అనుకున్నావా అంటే, సార్ కొట్టాడని చెప్పా కానీ కావాలని కొడుతున్నాడు అని అలా చెప్పలేదని. వర్డ్స్ నిఖిల్ ఎలా వాడినా అక్కడ మీనింగ్ వచ్చింది కావాలని కొట్టాడనే. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎస్పెషల్లీ కూర్చున్నప్పుడు డైరెక్ట్గా చెప్తాడు. సో కొద్దిగా వర్డ్స్ కావాలని కొట్టావు అనకపోయినా అలా అనిపిస్తుంది, నేను ఎక్కడున్నాను, నువ్వు ఎక్కడున్నావు, నా హైట్కి నా బాడీ ఎక్కడుంది ఏంటి అని చెప్పి. ఎయిదర్ నీకు కావాలని కొట్టాడు అనిపిస్తే డైరెక్ట్లీ చెప్పాలి, అవును సార్ నాకు కావాలని కొట్టాడు అనిపించింది, ఎందుకంటే బాడీ ఎక్కడుంది నాకు కనిపిస్తుంది అని చెప్పి. లేదు అంటే అసలు రేస్ చేయకూడదు. ఎందుకంటే ఈ సీజన్ మొత్తంలో ఎక్కువ ఫిజికల్ ఆడింది నిఖిలే. అది నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు. అగైన్ నేను దాన్ని తప్పట్టు ఆ గేమ్ని అలాగే ఆడాలి. ఇప్పుడు గౌతమ్ని బరబర లాక్కెళ్ళాడంటే ప్లాన్ ఏంటంటే లాక్కెళ్ళి తీసుకెళ్ళి తన రంగు దగ్గర పెట్టుకొని రంగు రాసేద్దాం అని చెప్పి. సో అలాగే ఆయన కూడా రాయాలి అనుకున్నాడు, స్పీడ్గా చేతులు వెళ్తూ ఉంటాయి. కావాలని కొట్టాడు అన్న బ్లేమ్ మాత్రం చేయలేం. సో కావాలని అది వర్డ్స్ ఎలా వాడినా సరే బ్లేమ్ అయితే అది కావాలని కొట్టాడని చెప్పి. నాగార్జున ఏం చెప్పారంటే మైండ్లో నీకు ముందు నుండి ఒక కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది, అదే ప్లే అవుతా ఉంది, కాన్ఫ్లిక్ట్ విత్ గౌతమ్. ఇది చాలామంది ఆడియన్స్కి ఉన్న ఒపీనియన్ ఏంటంటే గౌతమ్ అంటే నిఖిల్కి సమ్వాట్ పడదు, సో అది రన్ అవుతా ఉంది తన మైండ్లో అని చెప్పి. ఈరోజు ఆడియన్స్ మాట నాగార్జున గారు, కొంతమంది ఆడియన్స్ మాట నాగార్జున గారు చెప్పినట్టు అనిపించింది. మేబీ ఇది యష్మి విషయం అయ్యి ఉండొచ్చు, మేబీ ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గర గౌతమ్ తనేదో తిట్టాడని అయ్యి ఉండొచ్చు, మేబీ తన తర్వాత నామినేషన్లు వచ్చిన ఫైట్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా సంహో ఒకటి రన్ అవుతుందేమో గౌతమ్కి అగైనెస్ట్గా అని చెప్పి. కానీ కొన్నిసార్లు చూసినప్పుడు మన ఆటలో చూస్తే ఆ పవర్ ఫ్లాగ్ ఇవన్నీ చూస్తే చాలా నీట్గా అప్రిషియేట్ చేసినట్టు అనిపిస్తుంది గౌతమ్ని వీళ్ళు. ఈ కేక్ కట్ చేసినప్పుడు కానీ, ఆ ఫ్లాగ్ని తీసినప్పుడు కానీ, ప్రేరణ కానీ, నిఖిల్ కానీ, ఒకవేళ వాళ్ళు గ్రడ్జ్ క్యారీ చేస్తే అంత మనసులోంచి వచ్చినట్టు రాదు. ప్రోరా వాడు సూపర్ ఆడాడని అలా రాదు. అలా చూస్తేనేమో నాకు అందుకనే చాలామంది ఆడేసి చెప్పినా నేను దానికి 100% ఏకీభవించబడి గ్రడ్జ్ పెట్టుకుంటే ఎలా ఈ మాటలు వస్తాయి, అసలు పట్టించుకోకుండా ఉండాలి కదా అని. పోనీ యాక్టింగ్ అంటే ఇంక యాక్టింగ్ అని అనుకోవాలి. కానీ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది, 50% నేను నమ్ముతా ఉంది. సంథింగ్ గౌతమ్కి అగైనెస్ట్ తన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. మేబీ ఒక టాప్ ప్లేయరు తనకు పోటీ అయినా అలా అయినా ఉండొచ్చు. పాజిటివ్ వేలో చూస్తే అది కూడా అయి ఉండొచ్చు కదా. ఇలా సేమ్ థింగ్ గౌతమ్కి కూడా రన్ అవుతూ ఉండొచ్చు. కాన్ఫ్లిక్ట్ గౌతమ్ నువ్వు మాత్రం ఆ దెబ్బ విషయంలో కావాలనే కదా బే అన్నావు అంటే కొట్టాడు అన్న తర్వాత నువ్వు మాత్రం బే అని చెప్పి కావాలనే కదా అన్నావు. ఆయన కావాలని కొట్టలేదు పక్కన పెట్టి, నువ్వు మాత్రం కావాలని బే అన్నా అంటే నీకులేం కోపంలో వచ్చేసింది సార్, నేను ఒప్పుకుంటానంటే నాగార్జున అదే కోపంలో తనకు కూడా వచ్చింది, ఇద్దరు కోపంలోనే అనుకున్నారు అని చెప్పి. దాని తర్వాత రోనీని అడిగారు అనమాట. నిఖిల్ చెప్పిన సారీ జెన్యూన్గా అనిపించింది అంటే రోనీ ఫీల్ అయితే సారీ అని చెప్పి తినేలా చెప్పాడు, తను కూడా ఫీల్ అయితే సారీ అని అలా చెప్పాడు సార్ ఫస్ట్ అలా చెప్పాడని చెప్పి. సో లైవ్లో ఉంది, ఎపిసోడ్లో లేపేశారు. ఫస్ట్ టైం నువ్వు ఫీల్ అయితే సారీ అని చెప్తాడు, దాని తర్వాత మళ్ళీ చెప్తాడు అది జెన్యూన్గా చెప్తున్నాను సారీ, ఆ ఫీల్ అయితే ఎన్ని వర్డ్స్ తీసేసి సారీ చెప్తారు. కానీ ఇది ఎపిసోడ్లో లేపేశారు. ఆ ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఎవరో కానీ అన్నీ లేపేస్తూ ఉంటారు అసలు. నెక్స్ట్ నాగార్జున గారు జెన్యూన్గా చెప్పలేదని చెప్పి రోహిణి కూడా అంటుంది. హౌస్ మొత్తం అభిప్రాయం చాలా హౌస్ మేట్స్ అభిప్రాయం ఏంటంటే చాలా సేఫ్ ఆడుతున్నావు అని చెప్పి. సో ఈ పాయింట్ చాలాసార్లు వచ్చింది. నిఖిల్లో ఉన్న ఇదే బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయాలనుకోవటం, సో వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండాలనుకోవటం, వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉండాలనుకోవటం. అది ఎందుకు మెయింటైన్ చేశాడు, ఎందుకు అలా చేస్తున్నాడు, మనిషి అంతా ఏంటన్నది 14 వారాలు అయింది కాబట్టి ఆయనతో ట్రావెల్ చేసిన ఆడియన్స్ ఆయన అర్థం చేసుకునే విధానం మీద ఉంటుంది. బట్ నాకైతే మాత్రం కొన్ని చోట్ల సేఫ్ అవసరం లేదు, అయినా కూడా సేఫే చేశారు అని అనిపించింది. సో చూద్దాం నాగార్జున ఏం చెప్తారు, నెక్స్ట్ నిఖిల్ ఏం చెప్తారని. బట్ ఇది చాలాసార్లు చెప్పేశారు, బిగ్ బాస్ హౌస్లోనే కాదు మన లైఫ్లో కూడా మనం అందరినీ సాటిస్ఫై చేయలేం. బిగ్ బాస్లో అయితే అస్సలు చేయలేం. రివ్యూయర్స్ కానీ ఎవరైనా సరే అందరూ 100కి 100 పీపుల్ని సాటిస్ఫై చేయడం అసలు 100కి 90 మందిని సాటిస్ఫై చేయడం కూడా అవ్వదు. ఇప్పుడు లైక్లు డిస్లైక్లు ఉంటాయి, మా వీడియోకి లైక్లు డిస్లైక్లు ఉంటాయి కదా, అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 1000 లైక్లు వస్తాయి, ఎన్ని లైక్లు ఉంటాయి, ఎన్ని డిస్లైక్లు ఉంటాయి అనుకుంటున్నారు? సో చాలామందికి ఎంత ఉంటుందో తెలియదు కానీ నాకు చెప్తా తర్వాత నెక్స్ట్ వీక్ చెప్తా నాకు ఎంత వస్తుంది ఏంటి. నాకు వచ్చే లైక్లే తక్కువ కాబట్టి పెద్ద ఫరక్ పడదు. ఎనీవే దాని తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ కట్అవుట్స్ పెట్టున్నాయి వరుసగా. సో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళ కట్అవుట్ పడిపోయింది అని చెప్పి. సో ఇక్కడ రోహిణి గారు కట్అవుట్ పడిపోద్ది, ఎవరిని సేవ్ చేయరు, డైరెక్ట్ రోహిణి గారిని ఎలిమినేట్ చేస్తారు. రోహిణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రేపు కొంతమందిని సేవ్ చేసుకుంటా బాటమ్ 2లో ఒక ఇద్దరు నుంచి మేబీ విష్ణుప్రియ ఇంకోళ్ళ నుంచి ఏదో ఒకటి చేసి, లేదంటే ఒక్కొక్కరిని ఫైనలిస్ట్గా అనౌన్స్ చేస్తా, చివరి ఫైనలిస్ట్గా అనౌన్స్ చేసి అలా విష్ణుని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదే జరిగింది. సో మన ఎలిమినేషన్స్ కోసం నైట్ ఎపిసోడ్ రివ్యూలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ కోసం మాట్లాడుకుందాం, మిగతా వాటి కోసం రేపు మాట్లాడుకుందాం. అంతే, ఎక్కువసేపు సాగదేను, టైం కూడా లేదు, ఎపిసోడ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి చూడండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.